చెల్లెను మమ్మల్ని ఓడించి అటువంటి తెనుగోళ్ళు అటువంటి ఏడుగురు తెనుగోళ్ళు మమ్మల్ని ఓడించే ఎవరు లేరు అనుకొని వీళ్ళు అనుకుంటారు. కానీ ఈ బుడ్డ తెనుగోళ్ళను ఓడించేటోళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళు పెద్దరికం బాగున్నది తెనుగోళ్ళకు అని అది అని వీళ్ళ పెద్దరికం వీళ్ళకే ఉంటుంది. కానీ వీళ్ళని కలవనేటోళ్ళు లేడా తెనుగోళ్ళని ఈడైనా ఈడే మురుస్తాడు తెనుగోళ్ళు. అయ్యో దేవుడా తెనుగోళ్ళు వాళ్ళల్లా అల్లే మురుతారు. మాకు బంగారం ఇద్దరు ఉన్నాయి, బంగారం మేడలు ఉన్నాయి అని వీళ్ళు మురుతారు. నీ బంగారం ఎందుకు నీ ఎండెందుకు అటువంటి కనుక నాయన అశ్వామి నొదట పసుబరి ఎక్క రాసిండు తెనుగు రాజు. రాసి అద్వాన పడివలు ఇచ్చిపెట్టింది. ఆ గుర్రం పోతాను తొబ్బ పట్టుకొని అలా చూసిన ఈ అటువంటి అద్వాన పడివి లోపల దేవిని పట్టుకున్నాడు. అటువంటి జబర్రాజుల చంపుకుంటా అద్దోన పడి వీళ్ళ రాజుపోతా ఉన్నాడు. 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 పాండు రాజైతే పోతా ఉన్నాడు. ఆడి విల్లాను కొంచిదేమో ఆడి విల్లాను కొంచిదేమో రథము లోపాల కూసుండి ఉన్నది. రథము లోపాల కూసుండి ఉన్నది. రథము లోపాల కూసుండి ఉన్నది. రథము లోపాల కూసుండి ఉన్నది. రథము లోపల కూసుండిన వారు కల్లా చుక్క కూసు మరి ఎక్క కట్టుకున్నది. అటువంటి తెల్లని శుభము రాజు రథానికి అడ్డమత్తున్నదే. ఆ పాండురాజు రథానికి అటువంటి గుర్రం అడ్డమత్తుందట. అరే అన్నా తమ్ముడా అన్నయ్య ఓ తమ్ముడా సెలియ మహారాజా తమ్ముడు సెలియుడు అటువంటి రథం నడుపుతాడు. తగ్గ గుర్రం ఎక్కడే మరి తమ్ముడా చూడు అని వరకల్లా ఆ చెలియుడు చూస్తుంది. అన్నయ్య ఆ గుర్రం అటువంటి మనిషి కాదు అన్నయ్య, గుర్రం ఎవరో అటువంటి నన్నొదట శుభరేఖ రాసిండ్రు. ఆ గుర్రాన్ని నుదట శుభరేఖ చదివినవాడు అటువంటి ఆ ఏనుగు తెనుగుల అటువంటి ఇగమంతపురాజులో ఓడించిన వాడు ఈ గుర్రాన్ని బట్టి అడగట్టేసి వాళ్ళ 7 రాజులతోడ ఒక చెల్లె పుట్టిందట. ఆ 7 ఓడించి ఆ మంగళకత్తెర మారు మీద ఆ కత్తెర బాణాన్ని తెగనరికి ఆ ముచ్చాల అటువంటి సందుగును వరగొట్టి వాళ్ళ చెల్లెను ఒక పెండ్లాడు అన్నట. అట్లాంటి మునగాడైతేనే నా చెల్లెను లగ్గమాడాలని ఆ శుభరేఖలో ఒకరు ఉన్నది అన్నయ్య. ఏం చెప్తాం మరి ఏం చెప్తాము చేసుకొని వస్తాం. తమ్ముడా అటువంటి కనుక నాయన తెనుగోనికి అటువంటి బుడ్డ బరకలు పట్టుక తిని తెనుగోనికే గింతుంటే రాజును అటువంటి కనుక నాయన నేను రాజును దండి రాజుల ఓడించి రాజ్యాలు ఓడించి కనుక నాయన వాళ్ళని గెలిపించిన. అరే నన్ను గెలిపించే మనగాడు ఎక్కడున్నాడు అన్నయ్య తమ్ముడా. ఓ తనన్నాడు గుర్రాన్ని పట్టిండు అటువంటి శుభరేఖ తీసిండు. అగో శుభరేఖ తీసి తెనుగోళ్ళు ఎక్కడున్నారని. అరే రాజు తెనుగోళ్ళ రాజ్యం రాజు పోతా ఉన్నాడు. రా పాండు రాజేమ పోతా ఉన్నాడు. పాండు రాజేమ పోతా ఉన్నాడు. వాణి గుండెలు నేను చూస్తాను. వాణి బలాము నేను చూస్తాను. తెనుగోడు ఎట్లా ఉన్నాడో తెనుగోని బలం ఎంతున్నదో నేను తనన్నాడు. అటువంటి పాండు రాజు అటువంటి రథం మీదకెళ్ళి తెనుగొల్ల రాజ్యము తెనుగొల్ల పట్నము పోతాను ఉన్నాడా. తెనుగొల్ల పట్నము పోతాను ఉన్నాడా. తెనుగొల్ల పట్నము పోతాను ఉన్నాడా. ఏడగ దగ్గర ఎన్నుడయాడా. ఏడగ దగ్గర ఎన్నుడయాడా. మాలో చుట్టేమో తిరుగుతూ ఉన్నాడు. మాలో చుట్టూ తిరుగుతున్నాడు కానీ పిల్ల ఎక్కడ కళ్ళబడతలేదు. తెనుగోళ్ళు కనుక నాయన ఎక్కడ కళ్ళబడతలేరు. కోట చుట్టూ కనుక నాయన చీకటి గమ్మినట్టు ఉన్నది దేవా. ఆ పిల్ల కోట చుట్టూ అటువంటి చీకటి గమ్మినట్టున్నది. చీకటి గమ్మినట్టు ఎనాడు ఉన్నదో రాజు రాజు కోట మీదకి వెళ్ళి అటువంటి గగనం మీదకి వెళ్ళి తిరిగి అటు ఇటు చూసే వరకల్లా 7 రాజులు అటువంటి కచ్చేరి మీద ఉన్నారు. ఆ రాజు అక్కడ ఉండగా అటువంటి కనుక నాయన మీద అటువంటి ఆ బంగ్లా మీద రాజు రథం ఆపిండు. బామన చూస్తున్నాడు దేవా. ఆ కిటికీలకెళ్ళి పిల్ల అటువంటి కిందికి అన్నాడు. మాదిరిదేవి కిందికి యాంగి చూసిందాట. ఆ పిల్ల నీడా ఆ పాండవరాజు అయితే కన్నా చూసాను. పాండవరాజేమ నీడా చూసాను.
పిల్ల నీడాను కళ్ళ చూసేనా ఎక్కడ ఉన్నది తెనగొల్ల పిల్ల తెనగొల్ల పిల్ల ఎక్కడ ఉన్నది ఎక్కడ దాసిండు పిల్లనయ్యనాడు రాజు చూసిండు ఆ పిల్ల నీడటువంటి పాండు రాజు కళ్ళ చూస్తా ఉన్నాడు అదే తెనగొల్ల పిల్ల ఇక్కడనే ఉన్నది అన్నాడు రాజు అటువంటి రథమైతేను పోతా ఉన్నది రథమైతేను పోతామున్నది మంగళ కత్తుల మాలు మీదారా మంగళ కత్తుల మాలు మీదారా ముచ్చాలదే గొడుగు ఉన్నది ముచ్చాలతో అటువంటి పొదిగిచ్చినటువంటి గొడుగు ఉన్నది ఆ గొడుగు లోపల అటువంటి బంగారు సందుగు ఉన్నది సందుగు లోపల పిల్లను రాసిండ్రు ఆ బంగుల చుట్టూ అటువంటి రాజు పాండు రాజు అక్కడ లోపల 4 మూలాలు తిరుగుతున్నాడు 4 మూలాలు తిరుగుతున్నాడు ఏడా చూసిన పిల్ల లేదురా ఏడా చూసిన బామ లేదురా ఎంత పని అయిపోయే మోసము బామా కుంతిదేవి నువ్వు ఇక్కడనే ఉండు అన్నాడు నేనేం చేసిన నువ్వు చూడకమన్నాడు పెళ్లి బాయ్య ఎంబడే ఉండంగా అగో అటువంటి పాండు రాజు అగో అటువంటి మాదిరి చుట్టూ తిరుగుతున్నాడు దేవుడు పెళ్లి భార్య ఎట్ట ఉండంగా పాండురాజు అటువంటి పిల్ల కోసం తిరుగుతాయి మరి పెళ్లి భార్య అనద్దా కుంతిదేవి కాదా నేను నీ ఎంబడున్నా గదెందుకని అనద్దా సత్యమంతురాలు కుంతిదేవి ఎడ్డిదాని తీరు అటువంటి రథం లోపల కూర్చున్నది నా ప్రాణనాథుడు ఎక్కడికో పోతాండు ఎక్కడికో వస్తాండు నేను ఏమే ఉంటానన్నది ఆ బామ రథం లోపల కూర్చున్నది ఆ పాండురాజు బంగారు సందుకు కాడికి పోయేవారు కల్లా అగో సందుకు లోపల ఉన్న పిల్ల అగో రాజు అటువంటి కనుక ఆయన ఈ సందుకు లోపల ఏమున్నదని పాండురాజు సందుకును తీసిండు సందుకును అటువంటి బాణంతో ఇది ఒక్క దెబ్బ తీసే వరకు సందుకు పట్టణ కలిగింది అగో బంగారు బొమ్మ పోలే బంగారు బొమ్మ పోలే అగో మాదేవి దేవి చూడు మాదేవి దేవి చూడు అడివిల్ల ఉన్నదేమో ఓ దేవుడు అడివిల్ల ఉన్నదేమో ఓ దేవుడు అయ్యో అడివిల్ల ఉన్నదేమో ఓ దేవుడా అడివిల్ల ఉన్నదేమో ఓ దేవుడా అయ్యో ఆ పాండురాజు పిల్లను చూసేవారి కల్లా 3 గడియలు 3 చల్లు కొన్నాడేమో నారాయణ 3 చల్లు కొన్నాడేమో నారాయణ అరే అబ్బబ్బ అడివిల్ల అయ్యో అందంగా ఉన్నదేమే ఓ బామా అందంగా ఉన్నదేమే ఓ బామా నిన్ను చూసే కన్నులకే ఓ బామా అయ్యో నాకు మూడి చచ్చినాదే ఓ బామా అయ్యో నాకు ముద్దలు వచ్చినాయే ఓ బామా మూర్జలు వచ్చేనాడు పాండు రాజు అటువంటి దిక్కన 2 గళ్ళు అటువంటి మూతలు పడ్డాయో ఆడపిల్ల మాదిరి దేవి అటువంటి మగవాని ముఖము చూడని పిల్లాయే అటువంటి మినమిన మీసం వచ్చిన పిల్లగాడు అటువంటి ఎవరం మీద ఉన్నాడు పాండు రాజు ఆ ఎవరం మీద ఉన్న పిల్లగాని అటువంటి మాదిరి దేవి చూసే వరకు ఈమె పుట్టినాడు 7 అచ్చిన వాళ్ళే అన్నలు అటువంటి మంగళ కత్తుల మాదిరి పిల్లను ఎవరు చూడకుండా దాచిపెట్టిండ్రు రాజు చూసే వరకు రాజు మీద పిల్లకు అగో కన్ను పడతా ఉన్నారమ్మా రామ రామ ఆడవిల్ల మాదిరమ్మ రామ రామ అయ్యా ప్రేమలల్లా పుట్టినాయో రామ రామ అమ్మ ఆడవిల్ల మాదిరమ్మ మాదిరమ్మ ఆడవిల్ల మాదిరికి పాండు రాజు మీద మనసు పడ్డది అగో నేను ఈ రాజును లగ్గమాస్తానని గుండెలో బాల మనసులో బాల అంటా ఉన్నది చేసుకుంటే ఈ రాజునే నేను పెళ్లి చేసుకుంటా లేకుంటే లేదంతా ఉన్నది దేవుడా ఏడగురు రాజు ఈ పిల్లని ఇక్కడ ఉన్నది ఆ పిల్లని రథం లోపల పెట్టుకున్నాడు పాండు రాజు ఓ బామ మాందేదేవి అత్త బామ నాయంబడని పాండు రాజు పిల్లని అడుగుతా ఉన్నాడు ఓ రాజా నేను నీ ఎంబడచ్చడానికి సిద్ధం కానీ నా అన్నలు నన్ను రానియరు నా అన్నలు దండివారు నా అన్నలు 3 దోపోళ్ళు ఎనుగోళ్ళు సామాన్యులు కాదు రాజా వాళ్ళు పచ్చ చేపలు తిన్న ముండ కొడుకులయ్యా నిన్ను పచ్చిగా అటువంటి కాల్చుకొని తింటారు నా అన్నలు పాండురాజా నిన్ను కాల్చుకొని తింటారయ్యా ఓ బామా ఈ అన్నలు నన్నేమి చెయ్యలే బామా నా రథం ఎక్కుమన్నాడు అవ మాని దేని రథం ఎక్కించుకొని పాండవ రాజు అయితే పోతా ఉన్నాడు పాండవ రాజు అయితే పోతా
రథం ఆపిండు. రథం ఆపి కుంతిని మాంద్రిదేవిని అక్కడనే ఉంటుంది. మాంద్రి అందులోనే ఉన్నది, కుంతి అందులోనే ఉన్నది రథంలో. 7 రాజులను ఓడించి నేను రాకపోతే ఏమని 2 భామల ఎంబడి పెట్టుకున్నాడు. ఆ రాజు ఎంబడి అక్కడ రథమాపి 7 రాజుల బట్టి పొల్లు దెబ్బలు కొడుతూ ఉన్నాడు. దేవా ఇగమంతపు రాజులా, అరే ఇగమంతపు రాజులా, పెళ్ళు నది కొడతా ఉన్నాడే, పెళ్ళు నది కొడతా ఉన్నాడు, దబ్బాను దంచుతున్నాడు. చల్ తెనుగోళ్ళని 7 తెనుగోళ్ళను బట్టి పాండు రాజు కొడతా ఉంటే అగ వంటి కదా బొర్రిచ్చి కొడతా ఉంటే అగ లబ్బ అటువంటి 7 తెనుగోళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. లబ్బ తెనుగోళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. లబ్బ తెనుగోళ్ళు. అరే ఎంత పని అయిపోయే. ఎక్కడి నుంచి వచ్చిండు ఈ రాజు మమ్మల్ని కొడతాడు. ఈ దెబ్బలు కాదు 7 తెనుగోళ్ళు ఎగబడి ఉరుకుతూ ఉన్నారట. అగో ఆ పిల్లని తీసుకున్నాడు పాండురాజు. ఆ కుంతి దేవిని ఎక్కించుకున్నాడు. ఆ దోన పడిలో బాట పట్టుకొని అగో రథం ఎక్కి రాజు అత్త ఉన్నాడు. దేవా ఇక్కడి కథ ఇక్కడనే ఉండని.